నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోంచి దింపేయాలి అన్నట్లు రాంబాబు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు రాంబాబు గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? అంబటి రాంబాబు గారు ఈయన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్ ఉండేటువంటి ఫైర్ బ్రాండ్స్లో ఆయన ఒకళ్ళు. ఆయన ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు అద్భుత అని చెప్పి వీడియో పెట్టారు. చాలా బాగున్నాయి ప్రసాదాలు, అంతకుముందు కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి అని చెప్పి వీడియో పెట్టి గత 2 వారాల క్రితం వార్తల్లో నిలిచినటువంటి లీడర్ ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారిని దించేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇది ఆయన కళ, భావన, కోరిక, లేదంటే పగటి కళ అనేటువంటి అభిప్రాయం కలగ మానదు. ఇట్లాంటి వాటన్నిటిని కూడా పగటి కళలో అంటుంటారు. ఎందుకనంటే పగటి కళలో ఏది జరగవంట, అందుకే పగటి కళలో అంటుంటారు. కళలు కానండి, కళలు నిజం చేసుకోండి అనేది అబ్దుల్ కలాం గారు చెప్పారు. కానీ పగటి కళల గురించి చెప్పలా. ఈయన ప్రెస్ మీట్ పెట్టి పగటి కళలు అంటున్నాడు అనేటువంటి భావన కలిగేలాగా ఆయన మాట్లాడుతున్నారు అనేది ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6లు ఎంత పగడ్బందీగా అమలు చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలు అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ తోటి కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు పారిశ్రామిక విధానాలు, మరోవైపు సామాజిక సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మిస్ఫైర్ కాకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇంకా ఎక్కడ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు ఆయన? దిగిపోయేంత ద్రోహం ఆయన ఏం చేశారు? కానీ ఆయన ద్రోహం చేస్తున్నారు, ఆయన దిగిపోవాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే అరెస్టులు ఎక్కువైపోయినాయి అంట. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నిరాధారమైన ఆరోపణలతోటి అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ అరెస్టులు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారంట. ప్రజలందరూ గమనించి ఇంటికి పంపించేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ సమక్షంలో ఈయన ఒక వాయిస్ని వినిపించారు. అంటే అంత వ్యతిరేకత ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం వీడియోలు చేస్తున్నప్పుడు కూడా మన వీడియోలకి సంబంధించి చాలా సందర్భాల్లో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇన్ని క్లూస్ ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు. చాలామంది భావించేది ఏంటంటే మెజారిటీ పీపుల్ ఎప్పుడు కూడా అందరూ ఆమోదయోగ్యం ఏకాభిప్రాయం దేనికి రాదు. మెజారిటీ ఏమంటున్నారు? లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎందుకు విచారించట్లేదు, ఇంకా కొంతమంది వదిలిపెట్టారు, బిగ్ బాస్ని ఎందుకు టచ్ చేయట్లేదు మీరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ విచారణ సీరియస్గా జరుగుతుంది. ఎందుకనంటే ఆస్తులు జప్తు దాకా వెళ్ళింది కదా లిక్కర్ స్కామ్ది. శివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేసేంత వరకు దానికి సంబంధించినటువంటి విచారణ వెళ్ళింది. రాజ్ కసిరెడ్డి ఆస్తులు జప్తు చేశారు. ఇక మిగతా వాళ్ళవి ఇంకా ఉన్నాయి, మిథున్ రెడ్డి, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఒకటి విచారణ స్లోగా జాగుతున్నది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఆ కేసుల విచారణలో తలదూర్చం, చట్టం ప్రకారం ఆఫీసర్ వెళ్ళేలాగా చేస్తున్నాం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం చట్టానికి ఎవరు అతిథులు గారు, చట్ట పరిధిలో అందరూ శిక్షార్హులే అని చెప్పి చెప్పారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే అని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బహుశా అందుకే నిదానంగా మొత్తం ఆధారాలన్నీ రాబట్టిన తర్వాత షార్ట్ షీట్లు ఫైల్ చేస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు? అసలు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం నేరం అని అంటున్నారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమన్నారు? అరెస్ట్ చేసిన రోజున నాకు లిక్కర్ తాగే అలవాటే లేదు,
మందు తాగి అలవాట్లేదు, అసలు నేను లిక్కర్ స్కామ్లో ఎందుకు ఉంటానని అన్నాడు. రాజకేష్ రెడ్డి ఏమన్నాడు, నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను, నాకే సంబంధం అసలు ఈ లిక్కర్ స్కామ్ తోటి అని ఆయన అన్నాడు. సీన్ కట్ చేస్తే విచారణలో ఏం తెలింది, రాజకేష్ రెడ్డి ఇన్ని ఆస్తులు కొన్నాడు, లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించి ఎవరెవరికి ఎంత పంచాడు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది వచ్చింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, ఆయన ఎక్కడెక్కడ ఎలక్షన్ సందర్భంగా డబ్బులు పంచాడు అనేది మొత్తం గూగుల్ టేక్అవుట్ ద్వారా ట్రేస్అవుట్ చేశారు. వీళ్ళు కాకుండా బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు, ధనుంజయ రెడ్డి ఏం చేశారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి పిఏ, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, బెయిల్ మీద వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఇప్పుడు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. మళ్ళీ బెయిల్ రద్దు చేసేదానికి కోర్టు కూడా సంకేతాలు ఇచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ముందు లొంగిపోముందు వాళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ మీరు కోర్టులో లొంగిపోండి, మీరు రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పింది. సో కాబట్టి ఇప్పుడు కొన్ని వందల మందిని విచారించారు, పదుల సంఖ్యలో అరెస్ట్ చేశారు ఆ లిక్కర్ స్కామ్లో. ఆ తర్వాత వచ్చినాయి ఏంటి, అక్కడ నత్వాని హీరోయిన్ ఉందా, బొంబాయి హీరోయిన్, బొంబాయి హీరోయిన్ సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అమ్మున్నారు దాంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టారు, సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు. సంజయ్ సిఐడి మాజీ ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ అరెస్టులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు వేస్తున్నారు పోలీసులు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత సోషల్ మీడియాలో మీకు పోస్టులు ఏ తరహాలో పెడుతున్నారు, ఆ పోస్టులు పెట్టడం అనేది సమంజసమేనా, ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం నేరం అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇప్పుడు వెంకటరెడ్డినో ఎవరో ఒక అతన్ని మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం అంటే అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తే జైలుకి పంపిస్తారు, రిమాండ్కి పంపిస్తారు. కానీ స్టేషన్ బెయిల్లో ఆయన బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈయన అంబటి రాంబాబు గారు ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు పరిపాలన చేయడానికి అంటున్నారు. మరి ఇదే మాట ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మినిస్టర్ కదా, ఆ రోజున ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, జర్నలిస్టులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. సరే పార్టీ క్యాడర్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటారు అనుకుందాం, జర్నలిస్టుల జోలికి ఎంతమంది జర్నలిస్టులని మీరు వాయిస్ నొక్కేసే ప్రయత్నం చేశారు, ఎంతమందిని సోషల్ మీడియాలో కట్టడి చేయాలనుకున్నారు మీరు. అంటే గత ప్రభుత్వం తాలూకు మనం ఏం చేసాము ఇప్పుడేం చేస్తున్నాం అనేది ఆయన బేరీజ్ వేసుకోవాలి కదా, విఘ్నుడైనటువంటి అతను. పైగా ఆయన అడ్వకేట్ బేసికల్గా, నాకు కూడా తెలుసు, గుంటూరులో నా గుంటూరే కాబట్టి ఆయన తెలుసు. కానీ ఆయన అన్నీ తెలిసినటువంటి ఆయనే ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ప్రజలందరూ చూస్తున్నారు, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, ఇవన్నీ చెప్తున్నారు. ప్రజలు ఏమిచ్చారు, కూటమికి మ్యాండేటరీ ఇచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతోటి మ్యాండేటరీ ఇచ్చి 11 మంది ఎమ్మెల్యేలతోటి మీకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి బలమైనటువంటి మద్దతు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీరు దిగిపోతారని చెప్పి, దిగిపోండి అని చెప్పి అంటున్నారు, దిగిపోయే రోజులు వచ్చేసాయి, దిగిపోతున్నారని చెప్పేసి అంటున్నారని అంటే మరి మీరు సక్రమంగా ఆలోచించి మాట్లాడుతున్నారా, లేదంటే గతం గుర్తు లేక మాట్లాడుతున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది ఎవరిలోనైనా. ఓకే. సో అంబటి రాంబాబు గారిది పగటి కళ, చంద్రబాబు నాయుడు గారు దిగిపోవటం అని అంటే పగటి కళ కింద లెక్కేసుకోవాలనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.